కుంభరాశి వారు ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకోండి. 4 వైపుల నుంచి మీకు డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా మీకు ఎక్కువగా ధన సమస్యతో మీరు ఇబ్బంది పడిపోతున్నారు. అలానే కాకుండా ధన సమస్యతో బాధపడిపోయేవారు ఖచ్చితంగా ఈ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఎలాంటి ధన సమస్య అయినా సరేనండి తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట. డబ్బు లేక మీరు నరకం చూస్తున్నా, అలానే కాకుండా డబ్బు లేక మీరు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఒక్కసారి అంటే ఇలా ఈ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోండి. మీకు ఎంతలా ధనం వచ్చి పడుతుంది, మీరు ఎంతలా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు, అలానే కాకుండా 4 దారులు మీకు ఎలా తెలుస్తాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక అలాగే కాకుండా ఏంటంటే కుంభరాశి వారికి మనం చూసుకున్నట్టయితే మనమండి అంటే అక్టోబర్ 15వ తేదీ వరకు కూడా వీరికి బాగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఏంటంటే వీరికి ఆర్థికంగా బాగానే ఉంది, వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. వీరికి అనుకోకుండా డబ్బు సమస్య వచ్చి పడుతుందన్నమాట. ఈ సమస్యతో వీరు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎవరిని డబ్బు అడగలేరు, ఎవరు డబ్బు అడిగినా కానీ వీరికి ఇవ్వరని వీరేంటంటే వీరిలోనే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి అండి ఈ నెంబర్ని కనుక రాసి మీ జేబులో పెట్టుకోండి. మీరు అంటే ఈ నెంబర్ వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది, మీ సంపాదనను పెంచుతుంది. 4 దారుల నుంచి కూడా మీకు అంటే ధనం వచ్చేలాగా చేయటానికి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. మనం ఏంటంటేనండి మీకు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 25వ తేదీ నుంచి మొదలుకొని అక్టోబర్ 15 తేదీ వరకు కూడా అంతా బాగానే ఉంది. ఆర్థికంగా బాగానే ఉంది, కుటుంబ పరంగా బాగానే ఉంది. అలానే కాకుండా మీ యొక్క అంటే కెరియర్ పరంగా కూడా అంత బాగానే ఉంది. కానీ ఈ మధ్యలో మీరు అనుకోకుండా మీరు అస్సలు కూడా ఊహించరనమాట, అంత పెద్ద డబ్బు సమస్య వచ్చి మీకు పడబోతుంది. దాని నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ నెంబర్ని రాసేసి మీ జేబులో పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ నెంబర్కి అంత శక్తి ఉంటుందన్నమాట. ఈ నెంబరు చాలా పవిత్రమైన నెంబరు. ఈ నెంబర్కి ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఇది ధనానికి సంబంధించిన నెంబర్ అని కూడా మనకు ఏంటంటే కనుక చెప్పటం జరుగుతుంది జ్యోతిష్య పండితులు. కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ఈ నెంబర్ని రాసుకోండి. ఏమీ లేదండి, ఈ యొక్క నెంబర్ అనేది మీరు ఎప్పుడైనా సరే రాసేసి మీ పర్సులో పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ ఇతరులతో చెప్పుకోకండి, పర్సనల్గా మీ దగ్గరే పెట్టేసుకోండి. ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు. నార్మల్గా మనకేంటంటే కనుక వివాహమైన వారికండి వారు దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు. వారి అంటే భార్యాభర్తల పరంగా చాలా చక్కగా ఉంది. ప్రేమానురాగాలు బాగా అంటే ఉంటాయి. అలానే కాకుండా వారికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వారికి అంటే కుటుంబ పరంగా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని డబ్బు సమస్యలు వచ్చి వారిని తీవ్ర ఇబ్బంది పెడుతూ ఉంటాయి. భార్యాభర్తలు అంటే బాగానే ఉంటారు, కానీ ఈ డబ్బు విషయంలో కొంచెం గొడవ పడే అవకాశం ఉంటుంది. కానీ ఆనందకరమైన జీవితం అయితే అక్టోబర్ 15 వరకు బాగుండబోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పిల్లల పరంగా కూడా బాగా ఉండబోతుందండి. కాకపోతే పిల్లలకు చిన్న అనారోగ్య సమస్యలు అంటే పెద్ద పెద్దవి ఏం రావు, చిన్నవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు సీజన్ పరంగా చూసుకున్నట్టయితే చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని ఏంటంటే మనం చూయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఎవరిని కూడా అండి అధికంగా మీరు నమ్మకండి. ఎందుకంటే ఎవరినైనా సరే మీరు అధికంగా నమ్మారనుకోండి, వీరు చాలా మంచివారు, వీరు మాకు తెలిసిన వారు, వీరు మా బంధువులు అనుకుంటారు. కానీ చివరికి వారే మిమ్మల్ని మోసం చేస్తారు. అందుకే ఎప్పుడు కూడా ఎవరిపై అతిగా అంటే ఆశలు పెట్టుకోకూడదు, ఎవరిని అతిగా నమ్మకూడదు. అలా కనుక మీరు నమ్మినా ఒకరిపై ఆశలు పెట్టుకున్నా సరేనండి, ఆ వ్యక్తి తీవ్రంగా మిమ్మల్ని దెబ్బతీస్తాడు. మీరు కోలుకోలేని దెబ్బలో పడిపోతారనమాట. కాబట్టి ఎవరిపై ఎక్కువగా నమ్మకాన్ని అయితే పెట్టుకోకండి. ఇంటి పరంగా ఇలా అయితే బాగా మీకు కలిసి వస్తుందన్నమాట. ఇక అలాగే కాకుండా ఏంటంటే ఇంటి పరంగా బాగున్నా బాగాలేకపోయినా మనకైతే డబ్బు కావాలి కదండి. డబ్బు ఉంటేనే కదా మనకు సంతోషం, అలానే కాకుండా ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు కూడా మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా లేస్తూనే అరిచేతులు చూసుకుంటూ ఓం లక్ష్మీదేవాయ నమః అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దయతో మీకు బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే ఏంటంటే కనుక ఎవరికైనా సరే మీరు అంటే దారిలో వెళ్ళేటప్పుడు కావచ్చు, రోడ్డుపై వెళ్ళేటప్పుడు కావచ్చు, ఎవరైనా సరే పేదవారు కనిపిస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక రూపాయో దానం చేయండి. దానం చేయటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు అయితే ఖచ్చితంగా దానం చేయాలండి. దానం చేస్తేనే డబ్బు మీ దగ్గరికి వస్తుంది. దానం చేయటం వల్ల ఏంటంటే చక్కగా ఆదాయం పెరుగుతుందని మనకు జ్యోతిష్య పండితులు కూడా చెప్పడం జరుగుతుంది. మీ రాశిలో కూడా ఇలాగే ఉందన్నమాట. అంటే మీ యొక్క వ్యక్తిగత జీవిత పరంగా అయితే మీరు దానం చేయటం వల్ల మీకైతే చాలా చక్కగా ఉంటుందండి. అంటే దానం చేయటం
చేయటం వల్ల భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు, మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మీ సంపాదనను పెంచుతాడనమాట. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీరు దానం చేస్తూ ఉండండి. అంటే దానం అంటే మనకు ఉన్నంతలోనే మనం దానం చేయాలి, లేకపోయినా దానం చేయమని కాదు. మనం రూపాయి 2 రూపాయలు అవి మన దగ్గర ఉంటాయి కదా, అలా మనకు తోచినంత మనం దానం చేస్తే మనకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఆలోచించుకోండి. ఇక అలాగే విద్యార్థుల పరంగా అయితే చాలా చక్కగా ఉంది. అలాగే కాకుండా ఏంటంటే విద్యార్థులు చక్కగా అంటే చదువులో రాణించగలుగుతారు. విద్యార్థులకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు చక్కగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. ఈ యొక్క కుంభరాశి వారి విద్యార్థులకైతే ఖచ్చితంగా పాస్ మార్క్స్ అయితే వస్తాయండి. ఓ టాప్లో రారు కానీ పాస్ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక అలానే కాకుండా ప్రేమలో ఉన్న వారికి అయితే చక్కగా ఉండబోతుంది. అలానే ప్రేమికులు ఇంకా అంటే అధికంగా ఇష్టాన్ని పెంచుకోబోతున్నారు. ప్రేమ పరంగా అయితే వీరికి చాలా చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కెరియర్ పరంగా కూడా బాగుంది. అంటే ఉద్యోగం చేసే వారికి అయితే చాలా చక్కగా ఉందండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే కనుక మంచి వార్తలు వినే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే మంచి వార్తలు అంటే కనుక వాళ్ళ బాస్ వాళ్ళని అంటే అప్రిషియేట్ చేయటం, వాళ్ళని మెచ్చుకోవటం, ఇలాంటివి అయితే ఈ మాసంలో మీరు చూడగలుగుతారు. ఈ మాసం అంటే అక్టోబర్ 15 వరకు అనమాట మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీరు గుర్తుపెట్టుకోండి, వృత్తి చేసుకుంటారు కదా, అంటే రోజువారీ కూలీలు కావచ్చు, వృత్తి చేసుకునే వారికి కొంచెం అంటే కష్టపడితేనే డబ్బు వస్తుందండి. కష్టపడకుండా అస్సలు కూడా మీకైతే డబ్బు రాదనమాట. అంటే కష్టానికి తగ్గట్టు మీకు ఫలితం అయితే కలుగుతుంది. మీరు ఒకవేళ కష్టపడకుండా మీ దగ్గరికి రూపాయి కూడా రాదని కూడా మనకు అంటే చెప్పటం జరుగుతుందన్నమాట. కాబట్టి బాగా కష్టపడాల్సి అయితే వస్తుందండి. ఆ కష్టానికి తగిన ఫలితం మీకు తప్పనిసరిగా కలుగుతుందన్నమాట. అందులో మీరు అంటే తృప్తిగా ఉండగలుగుతారు. ఇక కుంభరాశికి అంటే మొత్తం మీద చూసుకున్నట్టయితే చక్కగా ఉందండి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కానీ డబ్బు పరంగా అయితే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టేసుకోండి, సరిపోతుంది. ఈ నెంబర్కి ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన నెంబర్స్ ఇవి. ఈ నెంబరు చాలా పవిత్రమైన నెంబర్ అని కూడా మనకు అంటే నార్మల్గా ఏంటంటే కనుక పురాణ గ్రంథం అని చాలా పాత గ్రంథం ఉంటుందండి. ఆ గ్రంథంలో కూడా చెప్పబడుతుంది. కుంభరాశి వారికి అయితే సరి సమానమైన నెంబర్ ఈ నెంబర్ అనమాట. ఈ నెంబరు అంటే మీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదో ఒక రూపంలో డబ్బు మీ చేతికి అందుతుంది. అంటే ఈ రోజు డబ్బు లేదే మా దగ్గర అనే బాధ అనేది ఉండదండి. ఖచ్చితంగా మీరు గమనించుకోండి. ఈ రోజు మా దగ్గర డబ్బు లేదే, ఈ రోజు మా దగ్గరికి డబ్బు రావటం లేదే అని మనం చాలాసార్లు బాధపడిపోతూ ఉంటాం. కొంతమంది పర్సుల్లో కావచ్చు, జేబుల్లో కావచ్చు, చిల్లి గవ్వ కూడా ఉండదు. కుంభరాశి వారికి అంటే చెప్పడం జరుగుతుంది. ఇలా ఏంటంటే కనుక కుంభరాశి వారు ఖచ్చితంగా అంటే ఈ నెంబర్ని రాసి పెట్టుకోవడం వల్ల జేబుల్లో కావచ్చు, పర్సులో కావచ్చు నిరంతరం డబ్బు ఆడుతూ ఉంటుందన్నమాట. అంటే డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి, చక్కగా స్నానం చేయండి. ఒంటి స్నానం అయినా సరే చెయ్యాలి. స్నానం ఎందుకు చేయాలంటే కనుక మనం నీసు అవి తిని ఉంటాం కదా, ఇవి లక్ష్మీదేవికి సంబంధించిన నెంబర్స్ కాబట్టి స్నానం చేసేసి చక్కగా వంటి స్నానం చేసుకోండి. లేకంటే దీపం పెట్టుకునేది అయితే దీపం పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా వంటి స్నానం అయితే చేసుకొని తెల్లని కాగితం తీసుకుని దానిపైన రెడ్ పెన్ ఉంటుంది కదా, ఆ రెడ్ పెన్ని తీసుకొని ఇప్పుడు చెప్పే నెంబర్ని రాయండి. 888555 ఈ నెంబర్ అండి. ఈ 888 అనే నెంబర్ ఏంటంటే కనుక సంపాదనని 3 రెట్లు పెంచుతుంది. ఈ 555 అనే నెంబర్ ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమ్మవారు ఈ నెంబర్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. లక్ష్మీదేవి రూపం 5 అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ 2 నెంబర్స్ కూడా ఇలా రాసుకోండి. ముందు 888 రాసిన తర్వాత 555 రాయండి. రాసేసిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మీ సంకల్పం ఎలా ఉండాలంటే కనుక ధనం రావాలి, 4 వైపుల నుంచి ఆకర్షించాలి. ఇంతే, ఇంకా ఇంత చెప్పేసుకుంటే డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట.